హాయ్ ఫ్రెండ్స్, మన కమల్ హాసన్ గారి ఇండియన్ 2 మూవీ ఫ్లాప్ అయింది. ఇండియన్ 2 మూవీ క్లైమాక్స్లో ఎండ్ కార్డ్స్ తర్వాత ఇండియన్ 3కి సంబంధించి చిన్న టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్లో కొన్ని డీటెయిల్స్ అయితే నేను గమనించా. అవేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. చివరి వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో బాగుంటుంది. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మన సిద్ధార్థ్ అండ్ వాళ్ళ టీం ఉంటుంది కదా, వాళ్ళతో మళ్ళీ ఆ టీజర్లో మనకి చూపించారు. వాళ్ళతో కలిసి ఆ వీరశేఖరన్ గురించి చెప్పటం అండ్ అతను ఎవరు అనేది మనకి పార్ట్ 3లో చూపిస్తారనుకోండి. అయితే ఈ మూవీ క్లైమాక్స్ అంతవరకు బాగానే ఉంటుంది. ఏంట్రా మూవీలో కాజల్ గారు కనిపించట్లేదు అనుకున్న సమయానికి పార్ట్ 3 టీజర్లో మనకి కనిపించారు. వీరశేఖరన్ అండ్ వాళ్ళ టీంతో పాటు తనైతే ఉంటుందని. అండ్ ఇంకొక డీటెయిల్ ఏంటంటే ఈ టీజర్లో నాకు బాగా నచ్చింది. కమల్ హాసన్ గారు ఈ పార్ట్ 2లో ఒక మర్మకళ అనేది వాడతారు కదా, అబ్బాయిని అమ్మాయిగా చేయటం అండ్ గుర్రంలాగా పరిగెత్తి చావటం. అలాంటిది పార్ట్ 3లో మన ఎవరైతే ఎస్జే సూర్య గారు ఉంటారో తను మన సేనాపతిపై ఉపయోగిస్తారు. అది మనకి టీజర్లో క్లియర్గా చూపించారు. ఎస్జే సూర్య గారు పార్ట్ 3లో మనకి ఇంకా ఎక్కువసేపు అనేది కనిపిస్తారు. పార్ట్ 2లో కొద్దిసేపు మాత్రమే కనిపించారు. ఇంకోటి ఏంటంటే ఈ వీరశేఖరన్ అండ్ సేనాపతి ఇద్దరు వేరువేరా లేదా సేనాపతి తండ్రి వీరశేఖర్ అనేది చాలామందికి డౌట్ ఉంది. ఈ టీజర్లో చూపించిన దాని ప్రకారం ఇద్దరు ఒకటే అని నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే తన స్టోరీనే మనకి అంతగా పూర్తిగా చూపించాల పార్ట్ 1లో. ఈ పార్ట్ 3లో చూపిస్తారని నేనైతే అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇప్పటివరకు మనం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అన్యాయం అండ్ అవినీతి గురించి మనకు చూపించారు. టీజర్లో ఏం చెప్పారంటే అతను ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి, అన్ని రాష్ట్రాల్లో మార్పులు తేవాలి అని మనకి టీజర్లో బాబీ సింహార్ అయితే చెబుతారు. అలాగే ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ని మన సేనాపతిని మళ్ళీ అరెస్ట్ చేసినట్టుగా మనకి టీజర్లో చూపించారు. ఎలా చెబుతున్నానంటే మన సిద్ధార్థ్ వాళ్ళ టీము రిలీజ్ ఇండియన్ అన్న బోర్డ్స్ పట్టుకొని ధర్నా చేస్తున్నారు. ఇది మనకి టీజర్లో క్లియర్గా చూపించారు. పార్ట్ 3లో మాత్రం అంతా వార్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఏదైనప్పటికీ ఇండియన్ 2లో కాడికి ఇండియన్ 3లో మన కమల్ హాసన్ గారి లుక్ మాత్రం నాకు పిచ్చగా నచ్చింది. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మూవీ టీమ్ కనుక మరికొన్ని రోజుల్లో ఆ టీజర్ కనుక రిలీజ్ చేస్తే యూట్యూబ్లో ఇంకా మరిన్ని డీటెయిల్స్ చెప్పుకోవడానికి మనకైతే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సినిమా చూసింది ఒకసారి, అవి గుర్తుంచుకోవడం అంటే చాలా కష్టం. మరొకసారి యూట్యూబ్లో కనుక ఆ టీజర్ రిలీజ్ అయితే ఎలా ఉండబోతుంది ఈ మూవీ అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇక వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరి మూవీ చూసిన వాళ్ళు మీరు ఇవి గమనించారో లేదనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే కమల్ హాసన్ గారు రీసెంట్గా ఇండియన్ 2 మూవీ ఫ్లాప్ అయింది, కానీ కల్కి మూవీ 1000 కోట్ల గ్రాస్ కొట్టింది, అది చాలు అని ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అది మరి కమల్ హాసన్ గారి రేంజ్ అంటే. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.